హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఏంటి అందరూ రెడీ అయ్యి కిందకి వచ్చి హాయ్ బాయ్ చెప్తున్నారా అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు అయోధ్యకి అయితే వెళ్తున్నాము. అయోధ్యని మీరు కూడా చూసేద్దరు, వచ్చేసేయండి మాతో పాటు వీడియోలోకి. అయితే క్యాబ్ అయితే బుక్ చేసాము, క్యాబ్ కూడా వచ్చేసింది. మేమంతా స్టార్ట్ అయిపోయామన్నమాట. అయోధ్య చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే. మా చిన్నోడు చూడండి. పిల్లలంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఎక్కడికో తీసుకుపోతున్నాం అని చెప్పేసి. అలా జాలీగా అయితే మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట. మా చిన్నోడైతే బాబోయ్ అన్ని వెహికల్స్ని చూసి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. అసలు వెహికల్స్ చూసి అసలు కింద కూర్చోవట్లేదు, కూర్చొని పెడుతుంటే లేస్తూ ఉన్నాడనమాట. మనమైతే రీచ్ అయిపోయాం అయోధ్యకి. అయోధ్య అని చెప్పింది ఏంటి ఇక్కడికి తీసుకొచ్చిందని అనుకుంటున్నారా? హైదరాబాద్ కుకట్పల్లి నెక్సెస్ మాల్ పక్కనే ఉన్న ఒక గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం సెట్ అండి, రియల్ అయోధ్య అయితే కాదు, సెట్టే. బట్ రియల్ అయోధ్యలానే అనిపించింది నాకైతే. ఫొటోస్లో చూశాను రియల్ అయోధ్యని, తర్వాత ఇక్కడ సెట్ని చూస్తున్నాను అయోధ్యని. చాలా అంటే చాలా బాగుంది. మా హనీ చూడండి ఇద్దరిని పట్టుకొని ఎలా నడుస్తుందో కదా క్యూట్గా. అలానే ఇక్కడ వంటలు గుర్రాలు కూడా ఉన్నాయి, సవారీ కూడా చేస్తారంట. టికెట్స్ చిన్నగానే ఉంది, మళ్ళీ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళింది. టికెట్ ఎంత ఏంటి అని అనుకుంటున్నారేమో, 1 పర్సన్కి వచ్చి 200 ఛార్జ్ చేస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. లోపల చాగంటి వారి ప్రవచనాలు కూడా స్టార్ట్ చేశారు, చాలా బాగా వినిపిస్తూ ఉన్నాయి బయటకి. మేము బయట చాలాసేపు నిల్చున్నాము, నిల్చున్నంతసేపు చాగంటి వారి ప్రవచనాలు అయితే వింటూ ఉన్నాము. చాలా వినడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. లో అయితే గరుడ అయితే మనకి దర్శనం ఇస్తారు, చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు. మీకు చెప్పాను కదా గుర్రాలతో సవారీ కూడా ఉంది అని చెప్పి. ఎంత ఏంటి అని నేనైతే కనుక్కోలేదండి. అలానే మనకి అయోధ్య చుట్టూ సెట్ చుట్టూ కూడా ఇలా పోస్టర్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఆ పోస్టర్స్ అయితే. రాముడు వారు కూడా చాలా బాగున్నాయి. మేమంతా టికెట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం లోపలికి. మా చిన్నగడు పాపం చెమటలతో పాపం చాలా నలిగిపోతున్నాడు. ఆంటీ ఎక్కడికి రారు, అయోధ్య అని చెప్పగానే రాముల వారు అని చెప్పగానే స్టార్ట్ అయిపోయారనమాట. తనకి కాలు నొప్పి, బట్ మాతో పాటు వచ్చేసారనమాట రాముల వారిని చూడాలి అని చెప్పేసి. తర్వాత అక్కడికి వచ్చినాక తెలిసింది అది సెట్ అని చెప్పేసి. తను టెంపుల్ అనుకుందంట. సీరియస్లీ చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టెంపులే అనుకున్నాను, తర్వాత తెలిసింది అది సెట్ అని చెప్పి. మేమైతే మండే వచ్చాము, పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. అది సాటర్డే సండే వీకెండ్ డేస్లో అయితే పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారంట. మనకి బయట నుంచి చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా అంటే చాలా లైటింగ్ సెటప్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అలానే ముందు ఒక 2 ఏనుగులు పెట్టారు, అందరూ పిక్స్ తీయడానికి ఆ ఏనుగుల ముందు అయితే క్యూ కట్టారండి. రాముల వారు బాణం వేస్తున్నట్టు ఒక పిక్చర్ కూడా ఉంది, అది కూడా చాలా బాగా అనిపించింది. లోపలికి అయ్యాము, బట్ ఇదైతే సెట్లా అయితే అనిపించట్లేదండి. రియల్గా చెప్తున్నా, రియల్ అయోధ్యలానే అనిపించింది నాకైతే. సీరియస్లీ చెప్తున్నా, మీరు కూడా వచ్చేసేయండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చి మే మంత్ లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఉంటుందంట. మనకి రాముల వారు అయితే దర్శనం ఇస్తారు. ఇలా అయితే లోపల ప్రతి పార్ట్ కూడా అసలు అయోధ్యలో ఎలా చెక్కారో అలానే చెక్కున్నాయన్నమాట. చాలా అంటే చాలా ముద్దుగా కనిపిస్తున్నారు చూడండి రాముల వారు అయితే. చాలా బాగా అనిపించింది. అయోధ్యకి ఎప్పుడు వెళ్తామో ఏమో, ఇప్పుడైతే ఇక్కడ రాముల వారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మేమంతా ఫుల్ హ్యాపీ అండి. చాలా పిక్స్ చాలా వీడియోస్ కూడా తీసుకున్నాము. బట్ వాళ్ళైతే వీడియోస్ తీయొద్దు పిక్స్ తీయొద్దు అని చెప్తా ఉన్నారు. బట్ మనం వింటాము, మన వాళ్ళు అంతా తీస్తూనే ఉన్నారనమాట. అది సెట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 200 పెట్టి టికెట్ తీసుకొని వచ్చాం కాబట్టి పిక్స్ తీసుకోవడానికే వస్తారు, వీడియోస్ తీసుకోవడానికే వస్తారని చాలామంది చెప్తున్నారు. సీరియస్లీ అంతే కదా మరి. మొత్తానికి అయోధ్యని అయితే చూసేసామండి, బాలరాముని అయితే చూసేసాము. చుట్టూ చూడండి మీరు ఎంత మంచి పిక్చర్స్ పెట్టారో అసలు రాముల వారివి. అందరూ పిల్లలు పెద్దలు అందరూ రావచ్చండి ఈ ఎగ్జిబిషన్కి అయితే. ఎవరికో కానీ చాలా మంచి ఐడియా వచ్చిందండి. సీరియస్లీ చెప్పాలంటే ఎగ్జిబిషన్ అంటే చాలా పెడతా ఉన్నారు ఫీసెస్ అని చెప్పి, అది ఇది అని చెప్పి. బట్ వీళ్ళైతే స్టార్టింగే అయోధ్యనే సెటప్ చేశారనమాట. ఇక్కడైతే అయోధ్య అనగానే ఎవరికి చూడాలనిపించదో అందరూ వచ్చి చూస్తారు. మనం ఎగ్జిబిషన్ తక్కువ, ఫస్ట్ అయోధ్య ఓకే బాలరాముడు అని చెప్పేసి అయితే మనం అయితే వస్తాము. కానీ నిజం చెప్తున్నారు, రీజనబుల్ ప్రైస్ అండి. 200కే మనము ఇంత అందమైన అయోధ్య సెటప్ అయితే చూసే వచ్చనమాట. ఇక్కడ సీతారాముల కళ్యాణం పిక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చాలా పెద్ద పోస్టర్ పెట్టారు, అందరూ అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అలానే బాలరాముని అయితే మళ్ళీ చూడాలనిపించిందండి. నేను సెకండ్ టైం కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట చూడటానికి. రాములు వారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో కదా, మా చిన్ని బాబులాగా.
మేమంతా కొన్ని పిక్స్ అయితే దిగేసాం అక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఎక్కడికి ఏంటి అని అనుకుంటున్నారా? చూసేసేయండి, వచ్చేసేయండి మాతో పాటు. టైటానిక్ షిప్ అంటే మనం ఎక్కడ చూస్తాం? టైటానిక్ సినిమాలో కదా చూసాము. మీకు రియల్గా టైటానిక్ షిప్ ఎలా ఉందో, లోపల ఎలా ఉంటుందో నేను మొత్తం చూపించేస్తాను. ఇప్పుడైతే మీరు వచ్చేసేయండి నాతో పాటు వీడియోలోకి. అయితే షిప్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎక్కడ చూసామో మీకు ఐడియా ఉందా? మనకి సినిమాలో హీరో వాటర్ వచ్చినప్పుడు రన్ చేస్తూ ఉంటారు. ఆ లొకేషన్ అండి ఇదంతా. వాటర్ వచ్చేటప్పుడు అనమాట. సేమ్ లొకేషన్ అండి ఇదంతా సెటప్ అనమాట. సీరియస్లీ చెప్తున్నా, నాకైతే లోపలికి వెళ్ళినాక రియల్గా టైటానిక్ షిప్లోకి వెళ్ళినట్టు అనిపించింది. లోపల షిప్లో అయితే మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పిక్చర్స్ అయితే మనకి చూపిస్తున్నారండి. చాలా కలర్ఫుల్గా ఉంది షిప్ అంతా. అలానే బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్ ఫొటోస్లో అయితే వీళ్ళందరి పిక్చర్స్ని అయితే చూపిస్తున్నారు మనకి. టైటానిక్ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళంతా తెలుస్తుంది అనమాట. ఈమె హీరో చనిపోయిన తర్వాత ఓల్డ్ అయినాక అలా ఉంటారనమాట. అలానే అందులో విలన్స్, నెక్స్ట్ హీరోయిన్ హీరో లవ్ మొత్తం అంతా ఉంటారనమాట. ఇందులో పిక్చర్స్ అందరివి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నారు. మీకు ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. అది ఎలా ఉందో, ఎవరిలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. చూడండి, సేమ్ టు సేమ్ హనీలానే ఉన్నారు. తన అయితే మాత్రం లిప్స్, ఐస్, నెక్స్ట్ ఐబ్రోస్ కూడా. హనీ చెప్పింది నీలా షార్ట్ హెయిర్తో తను ఉంది, సేమ్ నీలానే ఉంది అని చెప్పింది. బట్ నాలా ఉందా అండి? కామెంట్ చేయండి. ఇదోనండి టైటానిక్ షిప్లో అయితే లోపల ఇలా ఉంటుంది. అక్కడ ఒక పార్టీ అవుతుంది, మీకు గుర్తుందా? ఆ పార్టీ ప్లేస్ అనమాట ఇదంతా. ఎలా ఉంది అంటే షిప్ లోపలికి వచ్చినాక సీరియస్లీ మనం కూడా షిప్లో ఉన్నామేమో, మన రూమ్స్ నుంచి ఈ పార్టీ కోసం వచ్చినట్టు అనిపించింది నాకైతే. వీళ్ళంతా పార్టీ మెంబర్స్ అనమాట. ఇక్కడ ఒక చిన్న క్లబ్ డ్యాన్స్ చేస్తారు. వచ్చేసండి మీరు కూడా చూడడానికి. పాపం మా ఆంటీ అయితే టెంపుల్ అని చెప్పి నాకు ఏదేదో తిప్పిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ఏమో అసలు పాపం కాలు నొప్పితో అట్లనే నడుస్తున్నారనమాట. హీరోయిన్ ఒక చిన్న డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ. మా హస్బెండ్ అంటే నేను కూడా అదే స్టిల్ ఇచ్చేదానండి. అందరూ కూడా నెంబర్ ఆఫ్ ఫొటోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. పిల్లలు అసలు ప్రతి ఒక్కరూ అసలు ఇందులో అయితే ఉన్నారు. ఎగ్జైట్మెంట్ అనమాట. ఓకే, టైటానిక్ షిప్ ఇదంతా ఇలానే ఉండేదా అక్కడ అని ఒక ఫీల్. మనమైతే ఎక్కలేదు కదా టైటానిక్ షిప్ అయితే. జస్ట్ అలా ఇదైతే సెటప్ని అయితే మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయాలనిపిస్తే కనుక మీరు కూడా వచ్చేసేయండి. 200 కోసం అసలు ఆలోచించకండి. 200 పోతే పోయిందని చెప్పి ఫుల్ ఎంజాయ్ అయితే చేసేవచ్చు షిప్లో కూడా. అలానే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా తీసుకొని వచ్చేసేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బాలరాముని చూసి, టైటానిక్ షిప్ చూసి. అయితే హీరో చూడండి ఎంత స్టైల్గా నిల్చున్నారో కదా. అయినా టైటానిక్ మూవీ హీరో అయితే చాలా అంటే చాలా హ్యాండ్సమ్ అండి కదా. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంటుంది కూల్గా. అలానే ఇక్కడ లోపల ప్రతి పార్ట్ కూడా రియల్ డోర్స్, రియల్ స్టెప్స్, అంతా రియల్ అనే అనిపిస్తుందండి. సెట్లా అనిపించట్లేదు. మనం వెళ్ళి టచ్ చేస్తే కానీ ఓకే ఇది లేదనమాట. అట్లనే హీరోయిన్తో అయితే మేము పిక్చర్స్ దిగేసాం. హనీ కూడా చేయి పట్టుకొని మరీ దిగేసింది. అలానే ఇక్కడ ఒక హాల్లో మొత్తం సోఫాస్ అయితే వేశారు, అందరూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి. హీరోయిన్ చూడండి పిక్చర్ ఎంత బాగుందో. ఈ పిక్చర్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అలానే మూవీలో బెస్ట్ పిక్చర్స్ అన్నీ ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు. ఇది మొత్తం టైటానిక్ షిప్ అండి. చిన్న షిప్ని అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి. టైటానిక్ షిప్ లాస్ట్లో ఇట్లా నిల్చొని ఉంటారు కదా హీరోయిన్, ప్రతి ఒక్కరు ఆ లుక్ని అయితే రీక్రియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. నేను హనీ కూడా ట్రై చేసాం, బట్ అది మంచిగా అనిపించలేదు. బాగా రాలేదు ఆ పిక్. అసలు లైట్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్తే మొత్తం వాటర్ ఫాల్స్ పిక్చర్స్ అండి. ఇవి ఓన్లీ పిక్చర్స్ అయినా అని అనుకుంటున్నారా? రియల్ కూడా ఉందండి. వచ్చేసేయండి చూసేద్దాం. చాలా అంటే చాలా కూల్గా అసలు పైనుంచి వాటర్ పడుతూ ఎంత అందంగా అనిపిస్తుందంటే ఇది ఒక సముద్రంలా అనిపించింది అనమాట. లాస్ట్లో వెళ్ళి నిల్చుంటే చిన్న మినీ సముద్రంలా అనిపించింది. పైన వాటర్ ఇట్లా పడుతూ ఉంటే మనకు ఆ డ్రాప్స్ తగులుతూ ఉంటే ఓకే మనం నిజంగానే షిప్లో ఉన్నామని చెప్పి ఫీల్ వచ్చేసింది మాకైతే. కానీ ఈ వాటర్ దగ్గర అలా కాసేపు నిల్చొని చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకు అంటారా, ఇప్పుడు సమ్మర్ కదా, చాలా ఎండలు మండిపోతున్నాయి అసలు బయట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంట ఎండలతోనైతే. మేమంతా అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసామన్నమాట. దిగేసి స్టార్ట్ నౌ ఎగ్జిబిషన్
స్ట్రీట్ షాపింగ్ అంతా ఇక్కడే ఉందన్నమాట. మొత్తం రోల్ చేసి ఇట్లా పడేసినట్టు ఉందన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుందండి. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, బట్ మాకైతే ఆడటానికి టైం లేదు. అలానే చిన్న మినీ హారర్ హౌస్ అయితే ఉంది. మేము అందులో ఇప్పటికి కూడా వెళ్ళలేదు, సీరియస్లీ చెప్పాలంటే టైం లేదు మాకు వెళ్ళటానికి. మేము అలా ఒక రౌండ్ అయితే ఇట్లా వేసి వెళ్ళిపోయామన్నమాట. చిన్న లైట్గా షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ వీడియో అయితే క్యాచ్ చేయలేకపోయాము, ఎందుకంటే మేము ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొని వచ్చామనుకోండి ప్రతిదీ కావాలి అంటారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అక్కడ డాల్స్ అయితే ఉన్నాయి, టెడ్డీస్, అలానే చాలా అంటే చాలా బొమ్మలు అండి. మళ్ళీ వచ్చి 1 గేమ్ అయితే ఆడతానని అనుకున్నది, బట్ ఎక్కడ చూసినా ఏ గేమ్ ఆడాలో అర్థం కాక అటు ఇటు తిరిగి లాస్ట్కి ఒక సైడ్కి అయితే వచ్చేసాము. అందరం డ్రింక్స్ అయితే తాగాము, చాలా ప్రశాంతంగా అనిపించింది, కూల్గా. ఇంకా అందరం కొంచెం షాపింగ్ చేసి స్టార్ట్ అయితే అయిపోయామండి. షాపింగ్ చేసేసాము, అయిపోయింది, బట్ ఇంకా వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. మాకైతే ఒక గేమ్ అయితే కనిపించింది. ఇట్లా మొత్తం సెటప్ చేశారు కదా, నెంబర్ ఆఫ్ బొమ్మలు అనమాట. మనం ఎన్ని నెంబర్స్ బాల్స్ వేస్తే ఆ నెంబర్లో ఉన్న బొమ్మను అయితే తీసుకొచ్చి మనకైతే ఇస్తారు, బట్ అది నాట్ ఈజీ, ఎవరికి ఏం రావట్లేదు. ధృవి, విషిక అయితే వాటర్ బాల్స్తో అయితే ఆడుకుంటున్నారు. చాలా వాటర్ బాల్స్ ఉన్నాయి, అవన్నీ అందుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. అలానే మేము ఇక్కడైతే మ్యాగ్నెట్ బొమ్మలు అండి చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవన్నీ మనం తీసుకొని ఫ్రిడ్జ్లకి అట్లా అతికిపించుకోవచ్చు అనమాట, చాలా బాగుంటాయి. నేనైతే ఒక లెమన్, ఒక స్కూటర్ పైన ఒక బాయ్ని తీసుకున్నా, మళ్ళీ రెడ్ కలర్ తీసుకుంది, నేను ఎల్లో కలర్ తీసుకున్నా. నాకు కూడా రెడ్డే నచ్చింది, బట్ అక్కడ రెడ్ ఒకటే ఉంది, అందుకని ఎల్లో తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత అనుకున్నాను నేను ఇవి ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి, మా ఫ్రిడ్జ్ గ్లాస్ అండి, ఫ్రిడ్జ్ డోర్ గ్లాస్ పైన మ్యాగ్నెట్ అంటదు, ఇంకేం చేస్తాం సర్లే అని చెప్పి బ్యాగ్లో పెట్టుకున్నాను. నేనైతే 2 పేర్స్ వచ్చి 150కే ఇచ్చారు, చాలా బెస్ట్ అనిపించి నేను తీసుకున్నాను అనమాట. అలానే ఇక్కడ బెలూన్ టెడ్డీస్, జెయింట్ వీల్, నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్, ఉయ్యాల, నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరంతా వచ్చేసి ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నా ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్ గాయ్స్. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. అయోధ్య ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగుంది కదా. బాయ్ బాయ్, గోయింగ్ టు హోమ్.